నమస్తే వెల్కమ్ టు 690 న్యూస్ నా పేరు జయంతి రాణి బులెటిన్స్ లో ముందు హెడ్లైన్స్ భావితరాల అవసరాలకు సుస్థిర అభివృద్ధి ప్రజాప్రభుత్వ లక్ష్యం జపాన్ స్ఫూర్తితో ఎకోటాక్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రానికి పట్టిన పీడపోయి ఏడాది అయిందన్న జనసేన నేత వెన్నుపోటు దినం కాదు గొడ్డలిపోటు దినం చేసుకోవాలన్న రాజారెడ్డి విజయవాడ సమీప రైల్వే స్టేషన్లో అభివృద్ధితో రద్దీని తగ్గించవచ్చు కొండపల్లి రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని పెండ్లిపాకల రిజర్వాయర్ నిర్వాసితులకు మా గ్రామంలో భూములు ఇవ్వొద్దు దేవరకొండ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన జానిగాని తండ రైతులు ఇక డీటెయిల్స్లోకి వెళ్తే భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా జపాన్లోని కితాక్యుషు సిటీ స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల ఎకోటౌన్ను అభివృద్ధి చేయాలన్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ కితాక్యుష్ నగరాల మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. తెలంగాణ రైజింగ్ 2047లో లక్ష్యంతో అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్గా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వం సంకల్పమన్నారు. ఏడాదిన్నరలో రాష్ట్రానికి సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. Or moving from this era to see that what the best practices are there all over the globe, and the visit of our Chief Minister and ourselves and the group delegation of officers to this city of Kitakyushu, which is very well known among the globe as Eco Town. As rightly mentioned by Honorable Mayor, when we had an occasion to meet him there, and he was kind enough to take us, move us in the city of Kitakyushu. How the city has transformed from a polluted city to eco city, and that was really an eye-opener for us. రాష్ట్రానికి పట్టిన పీడపోయి ఏడాది అయిందని జనసేన పార్టీ తిరుపతి పట్టాధ్యక్షుడు రాజారెడ్డి అన్నారు. ఈ మేరకు ఒక కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుపరిపాలన మొదలై ఏడాది అయిందని, రాష్ట్రానికి దక్కిన మహర్దశకు ప్రతీకగా దీపావళి సంక్రాంతి పండుగలకు చేసుకుంటున్నామన్నారు. వెన్నుపోటు దినం కరెక్ట్గా లేదు, గొడ్డలిపోటు దినం చేసుకోవాలని సూచించారు. కూటమి అభివృద్ధిని చూసి ఓర్వలేక పనికిమాల కార్యక్రమాలు వైసీపీ చేస్తుందని రాజారెడ్డి మండిపడ్డారు. రేపటితో ఎన్డీఏ కూటమి ఏర్పడి కరెక్ట్గా సంవత్సరం అవుతుంది. అటు భారతదేశంలో మోడీ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కరెక్ట్గా ప్రజలకి మంచి పాలన అందించి కరెక్ట్గా రేపటితో సంవత్సరం. గత వైసీపీ ప్రభుత్వం ఆ పీడ, ఆ దరిద్రం పోయి రేపటికి కరెక్ట్గా సంవత్సరం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రజలకు మంచి పాలన అందించారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఇచ్చిన మాటలన్నీ కూడా ఏదైతే హామీలు ఇచ్చారో అది ఒక్కొక్కటిగా కూడా అమలు చేసుకొని వస్తున్నారు. ఏడాది పాలనలో ఇచ్చిన మాటకి కట్టుబడి కూటమి
ప్రతి ఒక్క హామీలు నెరవేరుస్తూ వస్తూ గత ప్రభుత్వం 5 ఏళ్లలో వాళ్ళు రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసి దౌర్జన్యాలు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి వెళ్ళిపోతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని ఏ విధంగా చక్కదిద్దాలి, ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ విధంగా మనం ప్రజలకి చేరువేయాలని చెప్పని ప్రతిరోజు ప్రతి నిమిషం ఆలోచిస్తూనే ఆ ఇచ్చిన మాట పైన నిలబడి ప్రతి ఒక్క హామీని కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేకపోయిన వైసీపీ పార్టీ 4వ తారీఖు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తోందంట. గత 5 ఏళ్లలో లిక్కర్ స్కామ్, శాండ్, వుడ్డు, ల్యాండ్ అన్నీ స్కామ్ చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరు వెన్నుపోటు దినం చేసుకోవడానికి కొద్దిగానే మీకు సిగ్గు ఉండాలి. వెన్నుపోటు దినం కాదు, బాబాయ్ గొడ్డలిపోటు దినం పెట్టుకోండి, బాగుంటుంది. ఇంకా మీకు అట్టా మీ పార్టీకి అది వచ్చేస్తుంది, గొడ్డలిపోటు దినం అని. తల్లిని చెల్లిని వెన్నుపోటు పొడిచి పంపించేసింది జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు వెన్నుపోటు దినోత్సవం చేస్తారంట. రాష్ట్రంలో ప్రజలు ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నారో మీరు చేసి పెట్టేసి వెళ్ళిపోయినటువంటి దౌర్భాగ్యాలన్నీ, చేయకూడని పనులన్నీ మీరు రాష్ట్రంలో చేసి వెళ్ళిపోయి ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా అధికారులను ఎలా సెటిల్ చేయాలి, ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎలా నెరవేర్చాలి, రాష్ట్రం ఏ విధంగా బాగుపడాలి, కంపెనీలు ఏ విధంగా తీసుకురావాలి, ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు ఏ విధంగా ఇవ్వాలి, మహిళలకు భద్రత ఏ విధంగా కల్పించాలి, ప్రతిరోజు వాళ్ళు సమీక్షించుకుంటా అంటే ఈ యొక్క ఇచ్చిన హామీలన్నీ పైన కూడా ప్రతిరోజు నివేదిక తెప్పించుకొని ఏ విధంగా చేయాలి, రాష్ట్రం చూస్తుంటే మీకు ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వానికి వచ్చిన ఆదరణ చూసి మీరు ఓర్వలేక వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి ఇది ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. మీకు మళ్ళీ చెప్తున్నాం, మీకు వెన్నుపోటు దినోత్సవం సూట్ కాలేదు, గొడ్డలిపోటు దినోత్సవం పెట్టుకోండి, మీకు అది సూట్ అవుతుంది, మీ పార్టీకి సూట్ అవుతుంది. ఏ కార్యక్రమం చేసే ముందు సిగ్గుండాలి. ఏ కార్యక్రమం చేస్తున్నాం మనం, రాష్ట్రంలో పాలన ఏ విధంగా ఉందని మీరు ఓర్వలేకే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా రేపు జనసేన పార్టీ కూటమి నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రేపు పండగ దినోత్సవాన్ని రాష్ట్రం మొత్తం జరుపుకోవాలని చెప్పి, సంక్రాంతి, దీపావళి ఒకే రోజు జరుపుకోవాలి. ఈ రాక్షసుల పాలన విరిగి సంవత్సరం అవుతా ఉంది. ఇదే రోజున ఈ రాక్షసులని, ఈ గోండాలని అందరినీ ప్రజలు ఓట్ల రూపంతో తరివేయడం జరిగింది. ఈ యొక్క రోజుని పండగ దినంగా చేసుకుందామని చెప్పని మా అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు రేపు ఉదయం ముగ్గుల పోటీ, సంక్రాంతిని జరిపించే విధంగా ముగ్గుల పోటీ కార్యక్రమం, అలాగే రేపు సాయంత్రం ప్రతి ఇంటి దగ్గర దీపారాధన చేసి దీపాలు పెట్టి టపాకాయలు పేల్చి దీపావళి పండగని తలుచుకునే విధంగా కూడా రేపు పండగ జరుపుకుంటున్నాం. ఈ రాక్షసుల పాలన పోయినందుకు కరెక్ట్గా ఏడాది కోసం ఈ 4వ తారీఖు ఒక సంవత్సరం అవుతుంది. ఈ మంచి దినాన ఒక పండగ వాతావరణం లాగా యావత్ రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొనే సంక్రాంతి, దీపావళి ఒకే రోజు చేసుకుంటున్నాం. దీనికి అందరికి కూడా
జన సైనికులు, వీర మహిళలు, తిరుపతి ప్రజలందరూ కూడా సరే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు, ఈ సంవత్సర కాలంలో పాలన ఏ విధంగా ఉన్నిందో మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ చర్చకైనా సిద్ధం. మీరు గడిచిన 5 ఏళ్లలో మీరు ఎటువంటి పాలన ఇచ్చారు, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంలో మేము ఎటువంటి పాలన ఇచ్చాం, చర్చకు రావడానికి మేము సవాల్ విసురుతాం. మీరు ఏ చర్చకు పిలిచినా మేము రెడీ. మీకు చర్చకు వచ్చే ధైర్యం ఉంటే మీరు చెప్పండి. అంతేగాని ప్రజల ముందు మీరు ఎన్ని డ్రామాలు వేసినా, ఎంత డ్రామాలు క్రియేట్ చేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. మళ్ళీ కూడా మీకు క్లియర్గా చెప్తున్నాం, వెన్నుపోటు దినోత్సవం సూటు కాలేదు మీకు. గొడ్డలి పోటు దినోత్సవం పెట్టుకోండి. మీ పార్టీకి, మీ పార్టీ నాయకులకి సూట్ అవుతుందని కూడా హెచ్చరిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి మున్సిపాలిటీ గల రైల్వే స్టేషన్ స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్, ఎంపీ చిన్న పరిశీలించారు. విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ దృష్టిలో ఉంచుకొని దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ డెవలప్ చేసే క్రమంలో కొండపల్లి రైల్వే స్టేషన్ను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులు ఎదుర్కొన్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అక్కడనే రాయపడంత డిస్టెన్స్ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి 4 నకిలీ కరెన్సీ నోట్ల చెల్లమణి చేస్తున్న 5 వ్యక్తులను మంగళవారం తణుకుపట్నం పోలీసులు అరెస్టు చేశారు. తణుకు ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ వద్ద CDM మిషన్లో జమ చేయడంతో గుట్టు రట్టయింది. ఈ ఘటనలో మరో 3 వ్యక్తులను అరెస్టు చేయాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వారి వద్ద 1,67,600 విలువైన నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని తాడేపల్లి DSP విశ్వనాథ్ తెలిపారు. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సూచనల మేరకు ఈ దొంగ నోట్లు అలాగే వివిధ రకాలైనటువంటి ఆర్థిక నేరాల గురించి ప్రజలందరికీ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అలాగే దానిలో భాగంగానే ఆర్థిక సంస్థలైనటువంటి బ్యాంక్ మేనేజర్లని, అలాగే గోల్డ్ లోన్ ఇచ్చేవారిని, ఈ NBFC సంస్థలని అందరినీ కూడా పిలిపించి దీనికి సంబంధించి అవేర్నెస్ చేయడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, ఈ చిన్న లేబర్స్ కూడా దీనికి సంబంధించి దొంగ నోట్లు ఎలా ఉంటాయి, దానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా ఉంటాయని గతంలో కూడా అవేర్నెస్ కార్యక్రమం జరిగింది. అలాగే దీనిలో భాగంగానే A8 చక్రధర్ అనే వ్యక్తి 83 దొంగ నోట్లు, అంటే సుమారు ఫేస్ వాల్యూ 200 రూపాయలు కలిగినటువంటి దొంగ నోట్లు, వాటి వర్త్ వచ్చి 16,600 రూపాయలు అనమాట. ఇవి వచ్చేసి అడబాల ఆంజనేయమూర్తి, ఇతను వచ్చేసి ఉల్లంపూరు గ్రామము. అలాగే అతని అసిస్టెంట్ జుత్తిక నాగరాజు, ఇతను వచ్చేసి జిన్నూరు గ్రామము. అలాగే దిగమర్తి యేసు, ఇతను వచ్చేసి యలమంచిలి మండలం కాజా గ్రామము. తోట రామచంద్రరావు, ఇతను వచ్చి అలియాస్ సోమేశ్వరరావు, ఇతను వచ్చి ఎల్లమెల్లిపురం భీమవరం మండలం. అలాగే ఇంకా మిగిలిన A6 A7 అనే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి వేరే కేసులో జైల్లో ఉన్నారు. వీళ్ళ నుంచి చక్రధర్ అనే వ్యక్తి ఈ దొంగ నోట్లు అనేటివి తీసుకొని వచ్చేసి బ్యాంకులో మార్చడానికి ప్రయత్నించినాడు. వెంటనే ఆ బ్యాంక్ క్యాష్ CDM మిషన్లో డిపాజిట్ చేసినాడు, కానీ అతని అకౌంట్కి క్రెడిట్ కాలేదు. నల్గొండ జిల్లా దేవరకొండ RDO ఆఫీస్ ముందు కొండమల్లేపల్లి మండలం జానిగాని తాండా, దేవరోని తాండా రైతులు ధర్నాకు దిగారు. పెండ్లిపాకల రిజర్వాయర్లో భూములు కోల్పోయిన వారికి మా గ్రామంలో భూములు ఇవ్వొద్దంటూ దేవరకొండ బస్టాండ్ ఎదురుగా రాస్తారోకో చేశారు. కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాక రిజర్వాయర్లో భూములు కోల్పోయిన పెండ్లిపాక గుడితాండ గ్రామస్తులకు మండల పరిధిలోని దేవరకొండ జానితాండ గ్రామంలో రిహాబిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న సర్వే నిలిపివేయాలని 2 తాండాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు. కావాలి 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 రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి
కావాలి మా భూములు మాకే కావాలి గిరిజన భూములపై ప్రభుత్వం చేస్తున్న సర్వేను వెంటనే గిరిజన భూములను మా భూమి మాకే ప్రభుత్వం చేస్తున్న సర్వేను వెంటనే ప్రభుత్వం చేస్తున్న సర్వేను వెంటనే గిరిజనుల పట్ల ప్రభుత్వం వైఖరి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలోకి ఏనుగుల గుంపు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దాంతో గ్రామస్తులు భయంగా గడుపుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు గ్రామ పంచాయతీలో డప్పు చాటింపులు చేయిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి మనకి ఏనుగు దాటిందాట. ఎవరైనా సేనల బయటలు మాత్రం అతి జాగ్రత్త. 4-5 గుంపులు కలిసి సేనల పై జాగ్రత్త రండి. అయ్యో రేపు మహారాష్ట్ర నుండి ఏనుగు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ చేనులలో పోయేటోళ్ళు గుంపులుగా పోవాలి. ఎవరు విడివిడిగా పోరాడట్నయ్యో. నేను కనిపిస్తే దాని మీద దాడి చేయద్దు. దాడి చేసినప్పుడు అది నా మీద దాడి చేసామని చెప్పి మన మీద అది ఉల్టా చేస్తుంది. నేను అందుకంటే దూరం ఉండాలి, సైలెన్స్ ఉండాలి. దూరంగా 10 కిలోమీటర్లు సైలెన్స్ ఉండాలి. సిద్దిపేట కోమటి చెరువుపై మాజీ మంత్రి హరీష్ రావు సైకతా శిల్పం దర్శనమిచ్చింది. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా సైకతా శిల్పం వేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా కోమటి చెరువుపై సైకతా శిల్పం వద్ద కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేసీఆర్ హరీష్ రావు సైకతా శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా Three times. వస్తున్నా అరే తొందరగా సంబంధం గంట పెద్దగా సరిపోతుంది. ఈ ఐడియా సరిపోతుంది. సరిపోతుంది. ఇప్పుడు అన్నయ్య ఇదే కరెక్టే కొంచెం
కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ బ్యాంక్ వాటర్లో ఈతకు వెళ్లిన 3 యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందగానే పోలీసులు అక్కడ చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లారెడ్డి మండలం సోమర్పేట శివార్లో ఈ ఘటన జరిగింది. స్థానికుల సహాయంతో మధుకర్ గౌడ్, నవీన్, హర్షవర్ధన్ మృతదేహాలను బయటకు తీశారు పోలీసులు. సిద్దిపేట జిల్లా నరసన్నపేట గ్రామంలో విషాదం నెలకొంది. గుండెపోటుతో భిక్షపతి అనే రైతు మృతి చెందాడు. గతేడాది అనారోగ్యంతో భార్య మృతి చెందింది. దీంతో 2 పిల్లలు అనాథలుగా మారారు. 15 రోజుల క్రితం ఆర్ఆర్ఆర్లో భూమి పొందని భిక్షపతికి అధికారులు నోటీసులు ఇచ్చారు. రైతు మృతికి అధికారులే కారణమంటూ గ్రామస్తులు రోడ్డుపై ధర్నాకు దిగారు. దీంతో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భావితరాల అవసరాలకు సుస్థిరాభివృద్ధి ప్రజాప్రభుత్వ లక్ష్యం. జపాన్ స్ఫూర్తితో ఎకోటాక్ అభివృద్ధి చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు. రాష్ట్రానికి పట్టిన పీడపోయి ఏడాది అయిందన్న జనసేన నేత. వెన్నుపోటు దినం కాదు, గొడ్డలిపోటు దినం చేసుకోవాలన్న రాజారెడ్డి. విజయవాడ సమీప రైల్వే స్టేషన్లో అభివృద్ధితో రద్దీని తగ్గించవచ్చు. కొండపల్లి రైల్వే స్టేషన్ను పరిశీలించిన ఎంపీ కేశినేని చిన్ని. పెళ్లిపాకల రిజర్వాయర్ నిర్వాసితులకు మా గ్రామంలో భూములు ఇవ్వద్దు. దేవరకొండ ఆర్డీఓ ఆఫీస్ ముందు ధర్నాకు దిగిన జానిగాని తండ రైతులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.